హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ. ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా స్వీట్ రెసిపీ తయారు చేయండి. చాలా బాగుంటుంది. బర్త్డేస్ అప్పుడు కానీ లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు స్వీట్ చేసుకుంటారు కదా, సో అప్పుడు ఒక కప్పు అటుకులతో టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు అటుకులు పోసుకోండి. పేపర్ అటుకులు కానీ లేదంటే లావు అటుకులు కానీ తీసుకొని ప్యాన్లో పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. చేతిలో వేసుకొని నలిపితే పౌడర్ లాగా అవ్వాలి. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా రవ్వలాగా ఉండాలి, మరీ పిండిలాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెయ్యి వేడెక్కిన తర్వాత 10 కిస్మిస్లు వేసుకోండి. అలాగే 10 వరకు జీడిపప్పులు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఏ స్వీట్లో కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను కిస్మిస్లు జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని బాగా వేయించుకోండి. నెయ్యిలో వేసుకుంటే స్వీట్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే ఎంతో టేస్టీగా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో అటుకుల పౌడరు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్ళు పోసుకోండి. 1 కప్పు నీళ్ళు పోసుకొని అటుకులు మొత్తం ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఉండలుగా ఉంటే స్వీట్ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో అటుకులు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు కూడా పోసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. మీరు కావాలనుకుంటే 2 కప్పుల పాలు పోసుకోవచ్చు. నీళ్ళు పోయకుండా కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. పాలలో కూడా బాగా ఉడుకుతాయి అటుకులు. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్పు వేస్తున్నాను. తక్కువగా తినే వాళ్ళంటే 1/2 కప్పు వేసుకొని చక్కెర అంతా కరిగేంత వరకు కూడా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే చక్కెర ప్లేస్లో బెల్లం కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసుకొని చేసుకున్నా కూడా ఎంతో బాగుంటుంది. చక్కెర అంతా కూడా కరిగిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో నేను మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కేసర్ ఎల్లో కలర్. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కేసర్ ఎల్లో కలర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకోండి. ఫుడ్ కలర్ అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చక్కెర అంతా దగ్గర పడి, పాకమంతా దగ్గర పడి, స్వీట్ అంతా కూడా ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. చూడండి, దగ్గర పడిపోయింది. యాలకుల పొడి వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చూసారుగా, అప్పటికప్పుడు 1 కప్పు అటుకులతో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి రెడీ అయిపోయింది. ఇంట్లో ఏమైనా బర్త్డేస్ కానీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు సో స్వీట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి. చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎంతో ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఇది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.